హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇటువంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందంటే 1000 డైవర్ పోస్టులు, అంటే 1000 డైవర్ పోస్టులు, 742 శ్రామిక్ పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ ఆల్రెడీ చేశారు. చాలామంది అప్లికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో డైవర్ పోస్టులకు సంబంధించి, అదేవిధంగా శ్రామిక పోస్టులకు సంబంధించి ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. సో అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి, లేదంటే ఎటువంటి డాక్యుమెంట్స్తో మన అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో ఈ యొక్క ఆర్టీకి సంబంధించి, తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఇటువంటి డీటెయిల్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అనేక ఇన్ఫర్మేషన్ వీడియోలు మన ఛానల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి 1700 పైగా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ఎక్కువగా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో మనం ఎక్కువగా చూసుకుంటే డైవర్ పోస్టులకి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చి 1000 పోస్టులు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. సో డైవర్ పోస్టులకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులై ఉండాలి. అదేవిధంగా 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. వీటితో పాటు 22 నుంచి 33 సంవత్సరాల వయసులో అయితే వాళ్ళు ఉండాలి. సో ఏజ్ రిలాక్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీంతో పాటుగా ఎవరైతే ఈ డ్రైవర్ పోస్టులకి అప్లికేషన్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉండారో వీళ్ళు ప్యాసింజర్కి హెవీ వెహికల్కి సంబంధించినటువంటి ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. వీటితో పాటు గూడ్స్ హెవీ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్ కూడా కలిగి ఉన్నా పర్వాలేదు. సో ఇవి ఓవరాల్గా వీటితో పాటు మీ క్యాస్ట్, అదేవిధంగా మీ ఆధార్ కార్డు, సో మామూలు ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, సో డిస్టిక్ ఏంటి, మీ పేరు ఏంటి, అదేవిధంగా మీ మండల్, ఇవన్నీ కూడా వాళ్ళు మీ యొక్క అడ్రస్, ఇవన్నీ కూడా మీరు మామూలు బేసిక్ ఇన్ఫర్మేషన్ జనరల్గా ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్తో మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసేవచ్చు. ఒక ఫోటో, సిగ్నేచర్, ఈ సర్టిఫికేట్స్ ఏవన్నీ ఉంటే లైసెన్స్, అదేవిధంగా 10th క్లాస్కి సంబంధించిన ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్తో మీరైతే అప్లికేషన్ అనేది చేయవచ్చు. సో వీటితో పాటు శ్రామిక పోస్టులు అనేది కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇవి 742 పోస్టులు అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఎవరైతే 10తో పాటు ఐటీఐ అంటే డీజిల్ మెకానిక్ కానీ, అదేవిధంగా మనకి ఫిట్టర్ కానీ, వెల్డర్ కానీ, సో ఈ ట్రేడ్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఏ ట్రేడ్ అయితే ఉన్నారో అక్కడ పోస్టులకు మీరు అయితే చేసుకునేటప్పుడు మీకు అయితే అడగడం అయితే జరుగుతుంది. మీకు ఉన్నటువంటి ఐటీఐలో ఉన్నటువంటి సర్టిఫికేట్ బట్టి మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మినిమం ఫీజు అనేది కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, సో ఐటీఐతో పాటు 10th అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. మనం ఈ డ్రైవర్ పోస్టులకు సంబంధించి అయితే అప్లికేషన్ అయితే ఖచ్చితంగా బాయ్సే, ఇటు లేడీస్కి ఎటువంటి ఎలిజిబిలిటీ వాళ్ళు ఇవ్వలేదు. సో ఖచ్చితంగా ఈ బాయ్స్ తోటే మనం ఇది చేసుకోవచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్ అయితే చెయ్యండి. ఆల్రెడీ వెబ్సైట్లో మనకి దీనికి సంబంధించి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేస్తున్నారు. సో ఇదంతా ఆన్లైన్లో జరుగుతుంది, ఆఫ్లైన్లో లేదు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కూడా వాళ్ళైతే పోర్టల్లో పెట్టడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకు అప్లికేషన్ కూడా చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, సో వాళ్ళందరూ కూడా దీనికి వినియోగించుకోండి. మళ్ళీ ఇటువంటి నోటిఫికేషన్ చాలా ఇంచుమించుగా స్ట్రేట్ విడిపోయిన తర్వాత ఇదే అనుకుంటా ఆర్టీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడమే. సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి మీరు అందరూ అప్లికేషన్ అనేది చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద మీరు కామెంట్ అయితే చేయండి. సో డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీరు అప్లై చేసేటప్పుడు అక్కడైతే మీరు పీడిఎఫ్తో పాటు లేదంటే వాళ్ళు అడిగిన ఫార్మేట్లో మీరు అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్ సంబంధించి, ఆర్టీసీ తెలంగాణకు సంబంధించి, ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు వీడియో కింద కామెంట్ చేయండి. మీరు తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చినా రాకపోయినా మీరు మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చెయ్యండి. మనకు టైం కూడా ఎక్కువ రోజులు లేదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ఫుల్ అనుకుందో వారు షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.